సామెతల గ్రంథం 20వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. ఈ ఉదయ కాలము దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. మీరు పట్టుకున్న ఈ గ్రంథము మరి మామూలు పుస్తకం కాదు, ఇదేదో మత పుస్తకం కాదు. ఇది నా జీవితాన్ని ప్రభావితం చేసే అద్భుతమైన గ్రంథం. 20వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. దయచూపు వానిని కలుసుకొనుట అనేకులకు తటస్థించును, నమ్ముకొనదగిన వాడు ఎవరికి కనబడునో. ఆ చివరి 2వ లైన్ మనం ధ్యానించబోతున్నాం. నమ్ముకొనదగిన వాడు ఎవరికి కనబడునో. ఈ లోకంలో కొన్ని చాలా అరుదుగా ఉంటాయి, చాలా అసాధ్యంగా ఉంటాయి. ఇలా జరుగుతుందండి, ఇలా కనబడే వాళ్ళు ఉన్నారండి. నేటి దినాల్లో మరి ముఖ్యంగా మరి ఇలాంటి మనుషులు ఉన్నారా అంటే క్వశ్చన్ మార్కే మనకి కనబడతా ఉంది. అదే ప్రశ్న మరి సొలొమోను గారి కాలంలో కూడా ఎందుకో వేశారంటే ఆ టైంలో కూడా ఆ క్వశ్చన్ పడింది. నమ్ముకొనదగిన వాడు ఎవరికి కనబడునో. నిజమే ప్రియులారా, ఎవరిని నమ్ముకోవడానికి ఆస్కారం లేని రోజుల్లో మనం ఉన్నాం. ఎవరిని నమ్మాలో తెలియట్లేదు. భర్తను నమ్ముకున్నానండి, నాకు ఎన్నో వాగ్దానాలు చేశాడండి, నిన్ను అలా చూసుకుంటాను, నిన్ను ఇంత ప్రేమగా చూసుకుంటాను, నిన్ను ఆ అరచేతిలో స్వర్గం చూపిస్తాను, నీకు అలా చేస్తాను ఇలా చేస్తానని నా జీవితంలో అడుగు పెట్టాడండి. ఇదిగో పెళ్లి చేసుకుని ఒక 2 రోజులు మంచిగానే ఉన్నాడండి. ఆ తర్వాత నా జీవితంలో భయంకరమైనటువంటి ఆ యొక్క శ్రమలకు గురి చేస్తూ ఉన్నాడని చాలామంది భార్యలు తమ భర్తల గురించి చెప్పచ్చు. చాలామంది భర్తలు కూడా తమ భార్యల గురించి అలాగే చెప్పచ్చు. నన్ను చేసుకుంటావా అని నా వెంట తిరిగిందండి, నాకెంతో మరి నా ముందు ఎంతో నటించిందండి, ఇదిగో వివాహం అయిన తర్వాత తన నమ్మకత్వాన్ని కోల్పోయిందండి అని ఎంతోమంది భర్తలు వాపోవచ్చు, తల్లిదండ్రులు వాపోవచ్చు, పిల్లలు వాపోవచ్చు. మరి స్నేహితులైతే ఇంకా చెప్పనక్కర్లేదు. మరి ఆగస్టులో స్నేహితుల దినోత్సవం రాబోతా ఉంది. మరి ఆ స్నేహితుల ఫ్రెండ్షిప్ డే అనేది చాలామంది జరుపుకుంటారు కదా. స్నేహితులలో కూడా నేటి దినాల్లో నమ్మకత్వం లేదు, బంధుమిత్రుల్లో కూడా నమ్మకత్వం లేదు. ఇక్కడే విజయవాడలో ఒక 10 సంవత్సరాల క్రితం అనుకుంటా ఒక ఘోరమైన కార్యం జరిగిందండి. అది ఎవ్వరు ఊహించలేదు. ఒక మేనమామ ఆ పాపకి 10 సంవత్సరాల వయసు కలిగిన ఒక పాపకి మేనమామ ఉన్నాడంట. మేనమామని అందరూ నమ్ముతారు, పాప నమ్ముద్ది, తల్లి నమ్ముద్ది, నా సొంత తమ్ముడే కదా అని ఆ పాపనిచ్చి స్కూల్కి పంపిస్తే ఆ మేనమామ ఆ పాపని మరి భయంకరంగా చంపివేసి ఆస్తుల కోసం మరి ఆ పాపని ఒక భయంకరమైనటువంటి ఆ యొక్క మరి ఎంత భయంకరమైన పరిస్థితుల్లో దహనం చేశాడంటే ఆ బిడ్డను కాల్చి వేసేసాడు. మరి ఆ అడ్రస్ కూడా లేకుండా చేయాలనుకున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత పాప ఏది, నా కూతురు ఏదంటే వస్తుందిలే అని అంటూ తప్పించుకున్నాడు. సాయంత్రం అయినా ఇంటికి రావట్లేదు, ఏంటి అని అడిగితే పారిపోవడం మొదలుపెట్టాడు. వారు ఎంక్వైరీ చేసేసరికి ఆ పాప బూడిదిగా మిగిలింది. నా తమ్ముడే కదా అని తన బిడ్డనిచ్చి పంపిస్తే ఆ మేనమామ ఆ బిడ్డని ఎందుకు ఇలా చేసావంటే ఆస్తుల కోసం నేను ఇలా చేశానని పెద్ద సెన్సేషనల్ న్యూస్ అయింది. ఆ వార్త తట్టుకోలేక ఆ తండ్రి కూడా హార్ట్ అటాక్తో చనిపోవడము, చాలా భయంకరంగా ఆ కుటుంబము మారిపోయినట్లు మనం చూస్తాం. ఈ లోకంలో ఎవరిని నమ్మాలా తెలియని పరిస్థితుల్లో ప్రపంచం ఉంది ప్రియులారా. మరి మనుషుల్ని నమ్మలేని పరిస్థితుల్లో, లోకాన్ని నమ్మలేని పరిస్థితుల్లో మరి నమ్మించి మోసం చేసేటువంటి లోకంలో మనం జీవిస్తున్నాం. బైబిల్లో చాలా మాటలు ఉన్నాయి. మరి సహోదరులు కూడా కొంప ముంచుతున్న దినాల్లో మనం ఉన్నామని బైబిల్లో ఉంది. ఎవరిని నమ్మగలం? అదే క్వశ్చన్ ఇక్కడ బైబిల్లో వేయబడతా ఉంది. నమ్ముకొనదగిన వాడు ఎవరికి కనబడతాడో. పైకి చక్కగా నటించేసేటువంటి మనుషుల్ని మనం చూస్తున్నాం. ఏ మాత్రం అనుమానం లేకుండా మనుషుల్ని బుట్టలో వేసేసేటువంటి మనుషుల్ని మనం చూస్తూ ఉన్నాం. వ్యాపారవేత్తలు మనుషుల్ని మరి తమ్మిని బొమ్మగా చేసేసి మనుషుల్ని మోసంలో పడేసేటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం. నమ్మకమైనటువంటి వారే లోకములో కనుమరుగైపోతున్న దినాల్లో ఎవరండి నమ్ముకొనదగిన వారు అని గనక మనం చూస్తే, ఈ ప్రపంచంలో ఎవరిని నమ్మినా నమ్మకపోయినా నీ ముందు ఒక ఆయన నమ్ముకొనదగిన వాడు ఉన్నాడు. ఆయనే మన ప్రభు అయిన క్రీస్తు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామని మహింపరుస్తావా?
ఆయనను నమ్ముకున్న వారు ఈరోజు ఎవరు కూడా సిగ్గునొందే పరిస్థితి లేదు. ఆయనను గనుక నువ్వు నమ్ముకుంటే, ఆయనను గనుక నువ్వు ఆధారపడితే, ఆయన నీ ఎక్కడ నీ నమ్మకాన్ని వమ్ము చేసేటువంటి దేవుడు కాదు. మన ప్రభువు నమ్మదగిన వాడు. చూడండి ఒకసారి 2వ తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. ఎంత స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రశ్నకు జవాబుని ఇక్కడ ఇచ్చాడో మనం చూద్దాం. చూడండి, అందరు బైబిల్ గ్రంథాలు తెరిచి చూడాలండి. చక్కగా ఒక పెన్ పెట్టుకొని అండర్లైన్ చేసుకోవాలి. చక్కగా చదువుకున్న వాళ్ళు ఈ రెఫరెన్స్లు రాసుకోవాలి. మరలా వీటిని మీరు ఇంటికి వెళ్ళి ధ్యానం చేయాలి. వీలైతే ఈ వర్తమానాన్ని తీసుకెళ్ళి మరొకరికి చెప్పాలి. అలా మీరు మీ ఆధ్యాత్మిక జీవితాన్ని పెంపొందింప చేసుకోవాలి. 2వ తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. హల్లెలూయా. ఈయన నమ్మదగిన వాడు. ఏ విషయంలో నమ్మదగిన వాడో తెలుసా? నీ దేవుడు. నువ్వు నమ్ముకున్న ప్రభువు నమ్మకానికి ఆస్పదము కలిగిన వాడు. ఈయన నమ్మక ద్రోహి కాదు. నువ్వు నమ్ముకుంటే నిన్ను నట్టేట ముంచేవాడు కాదు. నువ్వు ఆయనను ఆరాధిస్తే, నువ్వు ఆయనను మరి ఆయన మీద ఆధారపడి ఆయనను ప్రార్థిస్తే, ఆయన మహిమ కొరకు నువ్వు బ్రతికితే నీకు అన్యాయం చేసే దేవుడు కాదు. ఆయన ఎలాంటి దేవుడు అంటే, ఏ విషయంలో నమ్మదగిన వాడంటే, ఆయన నిన్ను స్థిరపరిచి సమస్త దుష్టత్వము నుండి కూడా కాపాడే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన దేని విషయంలో నమ్మదగిన వాడో నేను ధ్యానం చేసుకుంటే, మనల్ని కాపాడే విషయంలో నమ్మదగిన దేవుడు అండి. దుష్టత్వము నుండి ఆయన వాళ్ళని కాపాడే దేవుడు. ఈ లోకమంతా దేనితో నింపబడిందో తెలుసా? దుష్టత్వంతో నింపబడింది. ఎక్కడ చూసినా దుష్టత్వమే, ఏది విన్నా దుష్టత్వమే, ఏది చూసినా దుష్టత్వమే. ఏ ఊరు వెళ్ళినా, ఏ ప్రాంతం వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా దుష్టత్వముతో అపవాది యొక్క ఆ భయంకరమైన ఆ కోరలు విరజిమ్మి, ఆ విషాన్ని విరజిమ్మిన పరిస్థితుల్లో మనం జీవిస్తా ఉన్నాం. అందుకే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో ఒక మాట ఉంటుంది. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏంటంటే, దిక్కులేని వారిని, విధవరాండిని పరామర్శించడము, ఇహలోక మాలిన్యము అంటకుండా తన్ను తాను కాపాడుకోవడమే అంటూ ఇహలోక మాలిన్యము అనే మాట మనకు అక్కడ కనబడుతుంది. ఈ లోకమంతా మాలిన్యంతో నింపబడిపోయింది. ప్రియులారా, ఎవరమ్మా నిన్ను కాపాడేది? ఏ తండ్రి నిన్ను కాపాడతాడు? ఏ తల్లి నిన్ను కాపాడుతుంది? ఏ ఫ్రెండ్ నిన్ను కాపాడతారు? ఇదిగో మా అమ్మాయిని కాపాడండి, మా అబ్బాయిని కాపాడండి, మా అమ్మని కాపాడండి, నువ్వు ఎవరికి అప్పగిస్తే ఎవరు దానికి న్యాయం చేయగలరు అనంటే క్వశ్చన్ మార్కే. వాళ్ళే కాపాడుకోలేని పరిస్థితుల్లో లోకం ఉంది. తమ్మును తామే రక్షించుకోలేని పరిస్థితుల్లో లోకం ఉంది. ప్రియులారా, మనందరికీ తెలుసు, ఇందిరాగాంధీ గారు మరి భారతదేశాన్ని ఎంతో అద్భుతంగా పరిపాలించిన ప్రధానమంత్రి గారు. ఆమె తన్ను కాపాడుకోవడం కోసం 2 బాడీ గార్డులు పెట్టుకున్నారు. అయితే ఆమెను కాపాడవలసిన ఆ బాడీ గార్డ్సే, ఆ అంగరక్షకులే ఆమెను చంపేసిన సందర్భం మనందరికీ తెలుసు. తనను కాపాడవలసిన వారి చేతిలోనే ఆ అమ్మగారు చనిపోయారు. ఆ చక్కని రాజకీయవేత్త చనిపోయారు. ఆ గొప్ప ధనవంతురాలు, భాగ్యవంతురాలు, మరి భారతదేశానికి ఎంతో మకుటంగా ఉన్న ఆవిడ ప్రాణాన్ని వదిలిచారు. తన ఇంటిలోనే, రోడ్డు మీద కాదు, మరో దేశంలో కాదు, మరెక్కడో కాదు, ఆ ఇంటిలోనే తన ప్రాణాన్ని పోగొట్టుకుంది. నన్ను కాపాడుతారు కదా అని జీతాలు ఇచ్చి, నన్ను కాపాడుతారు కదా అని వారికి ఎంతో స్థానం ఇచ్చి పెట్టుకుంటే వారే తన ప్రాణాలు తీశారే. ఇలాంటి సన్నివేశాలు ప్రపంచంలో ఎన్నో చూస్తున్నాం. ఎవరు మనల్ని కాపాడగలరు? ఈ దుష్టు నుండి మనల్ని ఎవరు కాపాడగలరు? ఈ దుష్టుని కార్యాలు ఈరోజు ప్రపంచమంతా విస్తరిస్తా ఉన్నాయి. వాడు ఎంత దుష్టత్వాన్ని పులుముకొని ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తున్నాడో, కుటుంబాలని నాశనం చేస్తున్నాడో, మనుషులను నాశనం చేస్తున్నాడో. ప్రియ దేవుని బిడ్డలారా, నమ్ము ఈ ఉదయకాల సమయంలో ఆయన నమ్మదగిన వాడు. దుష్టుని నుండి, దుష్టత్వము నుండి నిన్ను నన్ను కాపాడగలిగిన వాడు. నమ్మిన వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్తారా? దేవుడు నిన్ను కాపాడతాడు. ఏం భయపడకు. ఇలాంటి లోకాన్ని చూసి, ఇలాంటి మనుషులను చూసి, ఇలాంటి భయంకరత్వం కలిగినటువంటి ఇలాంటి తోడేలు లాంటి వారిని, గొర్రె చర్మము ధరించుకున్న తోడేళ్లు తిరుగుతున్నారు. గొర్రె చర్మం ధరించుకున్నటువంటి ఈ యొక్క తోడేళ్లు ఈ ప్రపంచంలో మరి ఎక్కువైపోతూ ఉండగా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నీకు వాగ్దానం చేస్తున్నాడు, దుష్టత్వమును నిన్ను కాపాడే దేవుడు. ఎవడు ఈ దుష్టుడు అంటే తెలుసు కదా మనందరికీ. ఎవడు? అపవాది, ఈ దుష్టుడు. వాడు ఎలాంటి వాడు అంటే తెలుసా? 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చెప్తా ఉంది, మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు.
విజయవాడలోకి సింహం తిరుగుతుంది, ఈ పంటకాలు రోడ్డు అంతా సింహం తిరుగుతుందంటే బయటకు వస్తామో మనం? ఎంత భయం ఉంటుంది. రాజమండ్రిలో ఒకసారి నా ఇంచుమించు ఒక 15 సంవత్సరాల క్రితం అనుకుంటా, నా వివాహం కూడా అవ్వలేదు అప్పుడు, ఒక చిరుతపులి క్రైస్తవ షిప్ సెంటర్ వెనకాలకే ఒక 2-3 కిలోమీటర్ దూరంలో లలితానగరం ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలోకి వచ్చేసింది. ఉదయాన్నే వచ్చి ఒక ఆమె తలుపు కొట్టింది. ఉదయాన్నే తలుపు కొట్టేది ఎవరు అనుకుంటాం మనం? పాలబ్బాయో, పేపర్ అబ్బాయో, మరొకలో ఇంటి పక్కలో అనుకుంటామే. అలాంటిది తలుపు కొడితే ఎవరా అని ఆమె తీయడానికి వచ్చేసరికి దబ్బుని కింద పడిపోయింది కళ్ళు తిరిగి. ఆ ఇంటి ముందు భయంకరమైన మరి ఆ చిరుతపుల్లి వచ్చింది. ఇంకా ఆమె కంగారు పడిపోయి కళ్ళు తిరిగి పడిపోతే భర్త గమనించి పోలీస్ వాళ్ళకి ఫోన్ చేశారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు. దాన్ని చాలా అతి కష్టం మీద బంధించారు అనుకోండి. అది వెళ్ళిపోయి మళ్ళీ ఆ సందులోకి వెళ్ళిపోయి ఒక బాత్రూంలో దూరింది. దాన్ని తీసుకుని వెళ్ళడం చాలా కష్టమైంది. ఇంకా అందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ తలుపులు బిడాయించుకుని లోపల కూర్చున్నారు. మరి ఒక చిరుతపులి సంచరిస్తుందంటేనే మనందరం భయపడతామే, ఒక క్రూర మృగం తిరుగుతుందంటేనే భయపడతామే. బైబిల్ చెప్తుంది ప్రియులారా, బైబిల్ ఏనాడో ప్రవచనం ఇచ్చింది, మీ విరోధైన అపవాది ఎవరిని మృంగుదునా అని. ఎందుకంటే ఈరోజు ఇన్ని దుష్టకార్యాలు. ఒక్కొక్కసారి నీతి కొరకు జీవిస్తున్నవారు, పరిశుద్ధత కొరకు బ్రతుకుతున్నవారు, మంచిని కోరుకుంటున్నవారు ఈ ప్రపంచంలో జరిగే కార్యాలు చూసి అయ్యో ఏంటండి ప్రపంచం ఇలా తయారవుతుంది, ఏంటండి మేము ఇలా అనుకుంటే ఇలా జరుగుతున్నాయి, ఏంటండి దుష్టత్వం అని చాలా మంది వాపోతూ ఉంటారు. దానికి మీరేమి మరి ఏంటని ప్రశ్నించి ఆశ్చర్యపోవాల్సింది ఏం లేదు. బైబిల్ ఏనాడో చెప్పింది, దుష్టుడు ఈ ప్రపంచంలో సంచరిస్తున్నాడు, అపవాది సంచరిస్తున్న దినాల్లో మనం ఉన్నాం. మనల్ని ఎవరు కాపాడతారంటే మన ప్రభువు నమ్మదగిన వాడు. ఆయన మనల్ని స్థిరపరిచి సమస్త దుష్టత్వం నుండి ఏం చేస్తాడు? కాపాడతాడు. నువ్వు బయటికి వెళ్తున్నప్పుడు, లోపలికి వస్తున్నప్పుడు ఈ దుష్టత్వము నీకు అంటకుండా, ఈ మురికి నీకు అంటకుండా, దుష్టుని కార్యము నీ జీవితంలో జరగకుండా చేసేది ఎవరంటే నీ ప్రభువే. నమ్ముతున్నావా? నువ్వు ఆయన మీద ఆధారపడిన ప్రతిసారి, నువ్వు ఆయన మీద ఆనుకున్న ప్రతిసారి నీ ప్రభు నిన్ను కాపాడతాడు. నీ ప్రభు నిన్ను కాపాడతాడు. నన్ను ఎవరు కాపాడతారని నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు, ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ప్రభు నిన్ను కాపాడగలడు. అందుకే 121వ కీర్తనలో కూడా ప్రభు చెప్పిన మాట మన అందరికీ తెలుసు కదా. అది మనం ఎప్పుడు ఎత్తి అడుగుతూ ఉంటాం ప్రభుని. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిదురపోడు కదా. ఆయన మనల్ని కాపాడే దేవుడే, నిన్ను కాపాడే దేవుడు, దుష్టత్వం నుండి కాపాడతాడు. జాన్ వెస్లీ గారు పరిచర్యలోకి వచ్చినప్పుడు దేవుడు ఆయనకు ఒక దర్శనం ఇచ్చాడు. దేవుని వాక్యం మీద ఎక్కువ బేస్ అవుతాం మేము, దర్శనాల కంటే దేవుని వాక్యమే. అయితే దేవుడు కొన్నిసార్లు తన బిడ్డలకి దర్శన రూపంలో కూడా మాట్లాడుతూ ఉంటాడు, వాళ్ళని దర్శిస్తూ ఉంటాడు. దేవుని సేవకుడు దేవుని వాక్యాన్ని పట్టుకొని దాన్ని నిర్ధారణ చేసుకొని సేవలోకి ప్రవేశించిన తదుపరి ఒక రాత్రి దేవుడు తనకు ఒక దర్శనం చూపించారు. చాలా సందర్భాలు ఆయన దాన్ని చెప్పే ఉంటారు. ఒక మరి భయంకరమైన ఆడిటోరియం ఉందట, కలలో తను చూస్తూ ఉన్నాడు. ఆ ఆడిటోరియంలో భయంకరమైనటువంటి వధ జరుగుతుంది, పందుల్ని వధిస్తున్నారంట. ఒక మరి పెద్ద ఆడిటోరియం, కొన్ని లక్షల మంది కూర్చుని, ఇప్పుడు మేరీ స్టెల్లా అయితే కొన్ని వందల మంది కూర్చునేది, కానీ అది చాలా కొన్ని లక్షల కోట్ల మంది అక్కడ ఉన్నారు ప్రజలు. ఒక నల్లని రూపం కలిగిన, ఒక వికృత రూపం కలిగిన వాడు ఆ పంది మాంసమును ఆ మనుషుల మీదకి విసురుతా ఉంటే అందరూ ఎగబడి దాని కొరకు పరుగులు పెడుతున్నారంట. అక్కడ ఒక పిచ్చి కేకలు, అక్కడ ఒక అల్లరి, అక్కడ ఒక భయంకరమైన మరి పరిస్థితి కనబడింది. జాన్ వెస్లీ గారు అలా సంచరిస్తూ ఉండగా ఆయన హృదయం ఎంతో అల్లాడిపోతూ ఉందట. ఈ లోపల ఒక 4 యవనస్తులు ప్రక్కకొచ్చి, అన్న ఈ బఠానీలు మరి మాకు పంచిపెట్టవా అని చేతిలో పెట్టారంట. అప్పుడే తను ప్రేరేపణతో ప్రభు ఆయనతో మాట్లాడాడు. ఇదిగో ఈ ప్రపంచమంతా దుష్టుడు అపవిత్రాన్ని వెదజల్లుతూ ఉండగా, బఠానీలు అంటే గింజలు దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉన్నాయి. ఇదిగో ఈ వాక్యాన్ని మనం వెదజల్లాలని చెప్పి, అనేక మందిని ప్రభావితం చేయాలని చెప్పి అప్పుడే యంగ్ హోలీ టీమ్ అనేటువంటి ఒక చక్కని పరిచర్యను దేవుడు తన దాసుని ద్వారా ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఆ దర్శనంలో తన దాసునికి దేవుడిచ్చిన ఒక మరి ప్రత్యక్షత ఏంటంటే, ఈ ప్రపంచమంతా దుష్టత్వంతో నిండిపోయింది. నువ్వు ఎక్కడికి వెళ్ళి దాక్కోగలవు? నువ్వు ఎవరిని ఆశ్రయించగలవంటే నీ ప్రభు దగ్గరికి నువ్వు వస్తే నీ దుష్టత్వం నుండి దేవుడు నిన్ను కాపాడతాడు, అపవాది కార్యముల నుండి దేవుడు నిన్ను కాపాడతాడు, సాతాను కార్యముల నుండి నిన్ను కాపాడతాడు, కీడుల నుండి దేవుడు నిన్ను కాపాడతాడు. ఎందుకంటే ఆయన కాపాడే విషయంలో నమ్మదగిన వాడు. రెండవ మాట మీకు చూపిస్తాను, ఆయన ఏ విషయంలో నమ్మదగిన వాడంటే, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక
ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ఆయన ఎవరట? మనము మన పాపములు ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, పాపములను క్షమించటంలో ఆయన నమ్మదగిన వాడు. హల్లెలూయా. కొంతమంది మనతో ఉన్న వాళ్ళు క్షమిస్తారు, మళ్ళీ రెండో రోజే నువ్వు ఎలాంటోడో తెలుసో, నాకు నువ్వు ఎలాంటి దానివో తెలుసు, నువ్వు అలా చేసావు కదా, ఎప్పుడో 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం చేసిన సంగతులన్నీ ఎత్తి నిన్ను మరలా మరలా గుచ్చుతూనే ఉంటారు. నిన్ను మరలా మరలా ఒక పాపిగా, నిన్ను ఒక దోషిగా అందరి ముందు నిలబెడతానే ఉంటారు, నిన్ను ఇన్సల్ట్ చేస్తానే ఉంటారు, నిన్ను బాధ పెడతానే ఉంటారు. కానీ నీ ప్రభు ఎంత నమ్మదగిన వాడో తెలుసా? నీ పాపములు నువ్వు ఒప్పేసుకుంటే, నీ పాపములు ఆయన దగ్గరకు నువ్వు తీసుకొస్తే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి ఆయన నిన్ను పవిత్రులుగా చేస్తాడు. మరి ఉదయకాల సమయంలో ఆయన నమ్మకత్వాన్ని, ఆయనకున్న నమ్మకత్వాన్ని నువ్వు ఆసరా చేసుకుంటున్నావా? ఆయన నమ్మకత్వాన్ని నువ్వు రిసీవ్ చేసుకోగలుగుతున్నావా? నీ పాపములు ఒప్పుకుంటున్నావా? నేను ఒక మాట చెప్తాను, మనుషుల దగ్గర నీవు ఎన్ని పాపములు ఒప్పుకున్నా, ఎన్నిసార్లు ఒప్పుకున్నా మరలా అవి బ్రతుకుతూనే ఉంటాయేమో, కానీ ప్రభువు దగ్గర నీవు పాపం ఒప్పుకున్న ప్రతిసారి ఆయన పాపాన్ని మర్చిపోతాడు. హల్లెలూయా. ఒక దైవజనుడి దగ్గర ఒక ఆయన వచ్చాడంట, పాస్టర్ గారు దేవుడు మీకు అన్నీ చెప్తాడు కదా. పాస్టర్ గారికి ఉన్న అనుభవం ఏంటంటే, ఏది చేయాలన్నా ప్రభువుని అడిగి, ప్రభు ద్వారా సలహా పొందుకొని, ప్రభు పాదాల దగ్గర పట్టుకొని, ప్రభువా ఇది ఏ విధంగా నేను చేయాలి, ఇది నేను చేయనా వద్దా అని అన్నీ అడిగి ఆయన చేసేవాడట. ఆయన వచ్చాడంట, మీరు అన్ని ప్రభువుని అడిగితే ప్రభు మీకు అన్నీ చెప్తారు కదా అంటే, ప్రభు నాకు అన్ని విషయాల్లో తన గైడెన్స్ ఇస్తారు బాబు అని చెప్తే, ఆ పాస్టర్ గారిని ఆట పట్టించాలనో లేకపోతే పాస్టర్ గారిని కొంచెం ఏది ఇరుకులో పెట్టాలనో ఈ అవనవసరం అంటున్నాడంట, పాస్టర్ గారు నేను మరి చాలా పాపాలు చేశాను, ఇటీవల కాదు ఒక 20 సంవత్సరాల క్రితం పలానా రోజు పలానా పాపం చేశాను, దయచేసి అదేంటో చెప్పండి మీరు దేవుణ్ణి అడిగి అన్నాడంట. అడుగు వస్తాను బాబు, దేవుడు చెప్తాడు నేను అడిగితే అని చెప్పి పాస్టర్ గారు లోపలికి వెళ్ళి ప్రార్థన చేసి బయటకు వచ్చారంట. ఆ పాస్టర్ గారు చెప్పారా? ప్రభు చెప్పాడు బాబు, నువ్వే పాపం చేసావో మరి అడిగావు కదా, ఆ ప్రభు నాకు సమాధానం ఇచ్చాడు. ఏమని సమాధానం ఇచ్చాడు చెప్పండి అని అంటే, నీ పాపంలో ఆయన మర్చిపోయానని చెప్పాడు అన్నాడంట. హల్లెలూయా. నీ పాపంలో ఆయన మర్చిపోయానని చెప్పాడు. నాకు చెప్పిన ఆన్సర్ ఏంటంటే, నీ పాపంలో ఆయన మర్చిపోయాడు. కంగు తిని బయటికి వెళ్ళిపోయాడు ఆయన. అవును, దేవుడు నువ్వైనా నీ పాపాన్ని గుర్తు చేసుకుంటావేమో, నువ్వైనా నీ మోసయుక్తమైన జీవితాన్ని వదిలిపెట్టొచ్చేసిందని మరలా గుర్తు చేసుకుంటావేమో, మరలా పాపాన్ని మరలా పూసుకోవాలని చూస్తావేమో, కానీ నువ్వు ఆయన దగ్గరికి వచ్చి నీ పాపమును ఒప్పుకుంటే ఆయన నిన్ను తుడిచి వేస్తాడు, నీ దుర్నీతినంతా. హల్లెలూయా. ఇంకా నువ్వు పాపివి కాదు. ఒకవేళ లోకము నీ మీద ఒకవేళ మరి పాయింట్ అవుట్ చేయొచ్చేమో, కానీ నీ ప్రభు ఎంత నమ్మదగిన వాడంటే నిన్ను ఇంకా పాపిగా ఆయన చూడడు, నిన్ను ఇంకా బలహీనరాలుగా ఆయన చూడడు, నిన్ను ఇంకా మరి చెడ్డవానిగా నిన్ను చూడడు, నిన్ను క్షమిస్తాడు. మనకు తెలుసు రాహాబు ఎంత పాపో కదా, రాహాబు ఎంత వేశ్య, రాహాబు జీవితము ఎంత పనికిమాలిన జీవితము ఆ యెరికో పట్టణంలో. కానీ రాహాబును దేవుడు క్షమించిన తర్వాత, రాహాబును దేవుడు ఆ దుర్నీతి నుండి కడిగిన తర్వాత, ఆమె ఎప్పుడైతే వేగుల వారిని తన ఇంటిలో చేర్చుకొని ప్రభు వారిని తన హృదయంలో అంగీకరించిందో, తన ఇంటిలోకి చేర్చుకుందో, తన ఇంటికి ఎర్రని దారాన్ని కట్టుకుందో, ఆ రక్షణ పొందిందో, యెహోషువ యొక్క టీం ద్వారా ఆమె విడుదల పొందిందో, ప్రభు ఆమెని గుర్తించి ఆమెను ఎన్నుకున్న తర్వాత ఆమెను తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడో మీకు తెలుసా? యేసుక్రీస్తు వంశావళిలో పెట్టాడు. హల్లెలూయా. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా మరలా పాయింట్ అవుట్ చేసి, మిమ్మల్ని కృషింపచేసి, మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తుంటే వాళ్ళకి చెప్పండి, నేను నా ప్రభు దగ్గర నా పాపాన్ని ఒప్పుకున్నాను, ఇక మీదట నేను పాపిని కాదు. హల్లెలూయా. ఇక మీద నేను దోషిని కాదు, ఆయన నన్ను క్షమించాడు. నా ప్రభువు నమ్మదగిన వాడు, పాపములను క్షమించడంలో నమ్మదగిన వాడు. కాబట్టి ఇంకా ఇక్కడ ఎవరైనా పాపములు ఒప్పుకోకుండా ఇంకా పాపిగానే జీవిస్తున్నారా, ఇంకా పాపముతోనే జీవిస్తుంటే చాలా జాగ్రత్త. ఈరోజు రేపో నీ మరణం వస్తే, ఈరోజు రేపో దేవుని రాకడొస్తే నువ్వు వెళ్ళేది నిత్య నరకం అని గుర్తుపెట్టుకో. ఇప్పుడే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నీ పాపమును ఒప్పుకుంటే ఈ క్రైస్ట్ టెంపుల్లో ప్రభు వారు రెడీగా ఉన్నారు నీ పాపములు క్షమించటానికి, నిన్ను శుద్ధి చేయటానికి, నీ ముద్రను తొలగించి పాపిగా ఉన్న నీ జీవితాన్ని పరిశుద్ధంగా మార్చడానికి ప్రభు నమ్మకంగా ఉన్నాడు. ప్రియులారా, మూడో మాట చెప్తున్నాను, ఆయన దేని విషయం
విషయంలో నమ్మదగిన వాడో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం చదువుదాం చూడండి. త్వరగా చదువుదాం. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. చాలు, వాగ్దానము చేసిన వాడు ఎవరు? నమ్మదగిన వాడు. నీకు ఆయన ఎన్ని వాగ్దానాలు చేశాడు? నమ్ముతున్నావా? ఆయన వాగ్దానాలు మర్చిపోతున్నావు కాబట్టే నీలో భయము, ఆయన వాగ్దానాలు మర్చిపోతున్నావు కాబట్టే ఆందోళన, ఆయన వాగ్దానాలు మర్చిపోతున్నావు కాబట్టే బీపీ పెరిగిపోతుంది, బీపీ తగ్గిపోతుంది. ఆయన వాగ్దానాలు మర్చిపోతున్నావు కాబట్టే అనారోగ్యాలు, ఆయన వాగ్దానాలు మర్చిపోతున్నావు కాబట్టే నీ జీవితంలో దుఃఖానికి చోటిస్తున్నావు. నమ్ము, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు ఆయన వాగ్దానం చేశాడు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, ఇదిగో నిన్ను నేను తలగా చేస్తాను, ఇదిగో నీతో యుగ సమాప్తి వరకు తోడుగా ఉన్నాను. ఈ బైబిల్ గ్రంథం నిండా వాగ్దానాలు దేవుడు నింపి పెట్టాడు. హల్లెలూయా. వాగ్దానం చేసిన వాడు ఎవరో చెప్పనా? నమ్మదగిన వాడు. ఆయన నిన్ను మర్చిపోయే దేవుడు కాదు. నమ్ము ఆయన వాగ్దానాలు. తీసుకుంటున్నారా? రోజుకొక వాగ్దానం పొందుకుంటున్నారా? నీ శ్రమలో ఒక వాగ్దానం. దేవుని వాక్యం దగ్గరకు నువ్వు వస్తే వాక్యమునిచ్చిన వాడు నమ్మదగిన వాడు. ప్రియులారా, ఈ వాక్యం అబద్ధం కాదు. నేను ఒక మాట చెప్తాను, ప్రపంచంలో ఎవరెవరు ఎన్ని మరి మాటలు మీకు చెప్పినా అవి నమ్మకమైనవో కావో నాకు తెలియదు. ఈ మధ్య యూట్యూబ్లో ఎన్నో ఛానల్స్ వచ్చేస్తున్నాయి కదా, ఎవరు పడితే వాళ్ళు మరి ఛానల్ పెట్టేసి అక్కడ ఇలాగంట, అక్కడ అలాగంట, ఇదంట, అదంట అన్ని నమ్మేస్తున్నావు నువ్వు కదా. ఏవేవో నమ్మేసి నువ్వు ఏదేదో చేసేస్తూ ఉన్నావు. అయితే ఆ వాటన్నిటిని నమ్ముతావు లేదు నాకు అనవసరం, కానీ నువ్వు నమ్మదగినటువంటివి ఇదిగో ఇది వాగ్దానాలు నువ్వు నమ్మదగినవే. ఈ వాక్యము నువ్వు నమ్మదగినదే. ఈ వాక్యం మీద నమ్మకం పెట్టుకో, ఈ వాక్యాన్ని నమ్ముకో. నువ్వు ఎక్కడ కూడా ఈ లోకంలో తల వంచే పరిస్థితి దేవుడు నీకు రానివ్వడు. వాగ్దానము చేసిన వాడు ఎవరమ్మా? నమ్మదగినవాడు. నీ జీవితంలో ఆయన వాగ్దానం చేశాడు, నెరవేరుస్తాడు. ఆయన వాగ్దానం నెరవేర్చే వరకు నీ చెయ్యాన్ని విడిచిపెట్టాడు. నమ్ముతున్నావా? ప్రతిరోజు ఆయన వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుంటున్నావా? నేను ప్రతిరోజు దేవుని వాగ్దానాన్ని పొందుకుంటాను. మరి దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి రోజుకొక వాగ్దానాన్ని మరి అందిస్తూ ఉంటాను, డివోషన్గా అందిస్తూ ఉంటాను. ఎంతో మంది నాకు ఫోన్ చేసి అంటారు, అమ్మ ఆ వాగ్దానం వినిన తర్వాతే మేము మా దినాన్ని ప్రారంభిస్తాము, ఆ మాట మా జీవితంలో మేము ప్రభు దగ్గర అడుగుతాము, ఈ వాగ్దానం నెరవేర్చు ప్రభు అని. నిజంగా మా జీవితంలో ఎంతో నెమ్మది, సమాధానాన్ని అనుభవిస్తున్నాం, ఎంతో ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నాం, ధైర్యాన్ని అనుభవిస్తున్నాం. నేనంటాను, నేను చెప్పిన దాన్ని బట్టి కాదండి, దేవుని వాక్యమే చెప్పండి నమ్మదగినది. మీరు దేవుని వాక్యాన్ని నమ్మండి, దేవుని వాక్యం మీద మీరు ఆధారపడండి అని చెప్తూ ఉంటాను. ప్రియులారా, దేవుని వాక్యము నమ్మదగినదండి. దీనిని విస్మరించి మీరు ఎటు పోకండి. ఆయన చెప్పి మరి అబద్ధమాడే దేవుడు కాదు ఆయన. ఆయన నీ జీవితంలో వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. మరి ధైర్యంగా ఉండు, భయపడొద్దు, కృంగిపోవద్దు. ఆయన నీకు వాగ్దానం చేశాడు, ఖచ్చితంగా దాన్ని నెరవేర్చే రోజు నీ జీవితంలో ఉంది. నెరవేరుస్తున్నాడు ఆయన, నీ జీవితంలో దాన్ని నెరవేరుస్తూనే ఉన్నాడు. దాన్ని క్రియల రూపంలో ఆయన తీసుకుని మరి తీసుకొచ్చే రోజు ఉంది. చివరిగా ఆయన దేని విషయంలో నమ్మదగిన వాడో చెప్తాను. 46వ కీర్తన 1వ వచనం చదువుదాం చూడండి. ప్రభు ఏ విషయంలో నమ్మదగిన వాడు అంటే దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. హల్లెలూయా. నువ్వు ఆపత్కాలములో ఉన్నప్పుడు నీ బంధువులు నీ చేయి విడిచిపెట్టచ్చు, నీ ఇంటి వారు నీ చేయి విడిచిపెట్టచ్చేమో, కానీ నమ్ము ఆయన నమ్మదగిన వాడు. ఉదయకాల సమయంలో ఏమైనా ఆపత్కాలంలో నువ్వు ఉన్నావా? ఇరుకులో నువ్వు ఉన్నావా? ఇబ్బందులో నువ్వు ఉన్నావా? అవసరతలో నువ్వు ఉన్నావా? మరి అనారోగ్యంతో నువ్వు ఉన్నావా? నీ పరిస్థితుల్లో నువ్వు నమ్ముకొనదగిన వాడు ఎవరైనా ఉన్నారంటే మన ప్రభు అయిన క్రీస్తే. హల్లెలూయా. మనకు తెలుసు బైబిల్ గ్రంథంలో యాయీర్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన సమాజ మందిరానికి అధిపతిగా ఉన్నాడు. మార్కు సువార్త 5వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి. అక్కడ ఆయన నమ్ముకున్నాడు యేసు ప్రభుని. ప్రభువా, నా బిడ్డ 12 సంవత్సరాల వయసు కలిగిన బిడ్డ చావు సిద్ధంగా ఉంది, నేను నిన్ను నమ్ముకున్నానయ్యా, నువ్వు వచ్చి నా బిడ్డను ఏం చెయ్యి, స్వస్థపరచవా అని అడిగితే ప్రభువారు బయలుదేరి వెళ్తా ఉండగా మరి మధ్యలో మరలా ఆయనకి చాలా మంది మరి రోగులు ఆయన దగ్గరికి ఎదురుపడినప్పుడు వాళ్ళందరినీ ముట్టి స్వస్థపరుస్తూ వెళ్తూ ఉండగా మళ్ళీ ఒక బ్యాడ్ న్యూస్ వస్తుంది యాయీరికి. అదేంటంటే నీవు బోధకుడినేమి శ్రమ పెట్టకు, నీ కుమార్తె చచ్చిపోయింది, ఇంకా వేస్ట్ అంటాడు. అప్పుడు ప్రభు ఏమంటాడు తెలుసా? ఆ మాట మీకు చూపిస్తాను చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయము. ఇక ఆయన తల్లడిల్లిపోయి క్రింద పడి కూర్చొని ఏడుస్తా మరి ఇబ్బంది పడుతున్న సమయంలో అప్పుడు ప్రభు ఒక మంచి మాట ఇలా అంటాడు. 36వ వచనం చదువుదాం. 5వ అధ్యాయం 36వ వచనం. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకుము, నమ్మిక మాత్రము ఉంచుము. ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుని నేను.
కేవలము రోగమును స్వస్థపరిచే వ్యక్తినే కాదు, చచ్చిపోయిన వ్యక్తిని కూడా లేపగలిగే శక్తి మన పరమ తండ్రికి ఉంది. హల్లెలూయా. నమ్మిక మాత్రం ఉంచు. స్థితి ఒకవేళ చేజారిపోయిన స్థితిని చేతుల్లో ఉన్నప్పటికీ, ఇదిగో అంతా అయిపోయింది అనుకునే పరిస్థితి నీకున్నప్పటికీ కూడా నువ్వు నమ్ముతున్నావు. ఈ ఉదయకాల సమయంలో ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ప్రియులారా, ఇక నువ్వు చేజారిపోయిందని కుమిలిపోవాల్సిన అవసరం లేదు, ఇక చేజారిపోయిందని పక్కకి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. ఆపత్కాలంలో ఆయన ఎంత నమ్ముకొనదగిన వాడంటే, ఆ యాయిరుతో అన్నాడు, నమ్మిక మాత్రం ఉంచు, పద అన్న తర్వాత వెళ్ళిన తర్వాత జరిగిన విషయం మనందరికీ తెలుసు. మరి ఆ పిల్లను గ్రోవులు వాయించేవాళ్ళందరినీ బయటికి గెంటి వేసి, ఆ ఏడ్చేవాళ్ళందరినీ గొల్లు చేసేవాళ్ళందరినీ బయటికి గెంటి వేసి, ఆ ప్రభు లోపలికి వచ్చి తల్లి తాకుమి అని పిలవగా ఆ చిన్నది లేచి కూర్చుంది, మరణం నుండి బయటకు వచ్చింది. అవును ప్రియులారా, ఈరోజు ఆపత్కాలంలో ఉన్నానని కృంగిపోవద్దు, నమ్ముకో. నీ ప్రభు ఎంత గొప్పవాడంటే నిన్ను ఆ ఆపత్కాలం నుండి బయటికి తీసుకొస్తాడు. హల్లెలూయా. నిన్న ఆ మరణంలో నుండి బయటికి తీసుకొస్తాడు, నిన్న ఆ వ్యాధిలో నుండి బయటికి తీసుకొస్తాడు, నిన్న ఆ శ్రమలో నుండి బయటికి తీసుకొస్తాడు. ఒకవేళ మానసికంగా కృంగిపోయిన పరిస్థితుల్లో నువ్వు ఉంటే ఆయన నిన్ను బయటికి తీసుకొస్తాడు. ఎప్పుడండి అని మీరు అడిగితే ఇప్పుడే అని నేను చెప్పలేను, కానీ దేవుడు ఖచ్చితంగా మాత్రం బయట, ఏమో కొన్నిసార్లు తక్షణమే నేను ఆయన బయటికి తీసుకురావచ్చు, కొన్నిసార్లు నీ నమ్మకత్వానికి పరీక్ష పెట్టి నిన్ను ఖచ్చితంగా బయటికి తీసుకైతే వస్తాడు. కృంగిపోవద్దు. దేవుని జీవితంలో అద్భుతాలు చేసే సమయం ఉంది, దేవుని జీవితంలో ఆశ్చర్యకార్యం చేసే సమయం ఉంది. కాబట్టి నమ్మిక మాత్రం ఉంచు. ఆయన్నే నమ్ముకో, ఆయనే నమ్ముకో. ఇంకొక మాట చెప్తాను, మనకు ఆయన నమ్మదగిన వాడిగా ఉన్నాడు, మరి మన నుండి కూడా ఆయన నమ్మకత్వాన్ని ఆశిస్తున్నాడు. తెలుసా, ఆయన నమ్మదగిన వాడే. ఇంకా చాలా నేను ముగించేస్తున్నాను. చాలా విషయాలు ఆయన నమ్మదగిన వాడు. నేను నిత్య రాజ్యానికి తీసుకెళ్లడంలో నమ్మదగిన వాడు, నిన్ను ఈ లోకంలో నడిపించడంలో నమ్మదగిన వాడు, నిన్ను పోషించడంలో నమ్మదగిన వాడు, నీ తల ఎత్తడంలో నమ్మదగిన వాడు, నిన్ను దీవించడంలో నమ్మదగిన వాడు. ఆయన ఎక్కడ మాట ఇచ్చి తప్పలేదు, తప్పడు కూడా. అయితే ఆ నమ్మదగిన వాడు నీ నుండి కూడా నమ్మకత్వాన్ని కోరుతున్నాడంట. 101వ కీర్తన 6వ వచనం ఒకసారి చదువుదాం చూడండి. 101వ కీర్తన 6వ వచనంలో, దేశములో నమ్మకస్తులైన వారి గురించి నేను కనిపెట్టుచున్నాను. నమ్మకస్తులను ప్రభు కోరుకుంటున్నాడు. కుటుంబంలో నమ్మకత్వమును దేవుడు కోరుకుంటున్నాడు. భర్తలారా, మీ కుటుంబంలో మీరు నమ్మకంగా ఉంటున్నారా? చాలా మంది భర్తలు ఉంటారండి, ఎంత అపనమ్మకంగా ఉంటారంటే భార్యకు ఒకటి చెప్తారు, ఒకటి చేస్తారు, ఇలా అని చెప్తారు, అలా చేస్తారు. ఈమెను భారీగా కలుగుంటారు, మరొకరితో అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ ఉంటారు. జాగ్రత్త, నువ్వు అపనమ్మకంగా కనుక ఉంటే దేవుని నుండి నువ్వు ఏ దీవెనలు పొందలేవు. మేము మొన్న ఒక చోటకు వెళ్తే ఒక భార్య నడి రోడ్డు మీద భర్తను తిడతా ఉంది. వాళ్ళిద్దరూ చాలా చక్కని ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీయే. తిడతా ఉంది, ఇంగ్లీష్లో తిడతా ఉంది, వేస్ట్ ఫెలో, ఎంత నమ్మక ద్రోహివి నువ్వు, నన్ను వివాహం చేసుకుని దాంతో మాట్లాడతావా, దీంతో తిరుగుతావా, దాంతో తిరుగుతావా. ఎంత అపనమ్మకమైన కుటుంబ జీవితాల్లో ఉన్నారండి చాలా మంది. దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. నమ్మకంగా ఉంటున్నావు నీ భార్యకు, నమ్మకంగా ఉంటున్నావు నీ భర్తకు, నీ పిల్లలకు నువ్వు నమ్మకమైన తండ్రిగా ఉంటున్నావా? కపటము గుండెల్లో పెట్టుకొని, కపటమును హృదయంలో పెట్టుకొని పిల్లల్ని ఎంత భయంకరంగా బాధ పెట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారో మనకు తెలుసు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు తండ్రి అయితే నీ బిడ్డలకు నమ్మకమైన తండ్రిగా నువ్వు ఉండాలి. వాళ్ళని బాధ పెట్టకూడదు, వాళ్ళని అవమానపరచకూడదు. కొంతమంది తండ్రులు ఎంత కసాయిగా ఉంటారంటే, ఒక హిట్లర్గా ఉంటారంటే, ఆ పిల్లల మీద ఏదో ద్వేషం ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ అమ్మలాగా ఉందనో, లేకపోతే ఏదో వాళ్ళు చేసే పాపానికి అడ్డంగా ఉన్నారనో ఏదో పెట్టుకొని మరి ఎంత ఘోరంగా పిల్లల్ని కొడతా ఉంటారు. నాకు తెలుసు ఒక తల్లి గురించి. ఆ పిల్లవాడు, ఆ చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు ఆ తండ్రి మోసం చేసి వెళ్ళిపోతే ఆ తల్లి ఆ భర్త మీద ఉన్న కోపం అంతా ఆ పిల్లగాడి మీద చూపిస్తూ ఉండేది. ఆ పిల్లవాడిని రక్తాలు వచ్చినట్టు కొడతా ఉండేదండి ఆ తల్లి. ఏంటమ్మా అలా కొడుతున్నామని అడిగితే, నా కొడుకు నా ఇష్టం, మీరెవరు అడగడానికి అనేది. మళ్ళా అనేది, సరిగ్గా చదవట్లేదు, సరిగ్గా స్కూల్కి వెళ్ళట్లేదు, సరైన మార్కులు తెచ్చుకోవట్లేదు, నా కొడుకు నేను భయం చెప్పుకుంటున్నాను, మీరెవరు అనేది. అంటే భయం చెప్పడం అంటే అంత దారుణంగానా? భారతదేశంలో పిల్లల్ని కొట్టే కొంచెం అధికారం ఉందేమో, కానీ మన దేశం వదిలిపెట్టి మరి అమెరికా దేశానికి వెళ్తే పిల్లల్ని కనుక కొట్టారనుకోండి జైల్లో వేస్తారు. తెలుసా? పిల్లలకి అబోం శుభం తెలియని పిల్లల్ని అంత హింసిస్తున్నావా? వాళ్ళు ఏమి తిరగబడి కొట్టలేరని, వాళ్ళు తిట్టలేరని చెప్పండి. ఆ తల్లి రక్తం వచ్చినట్టు బెల్ట్ బకిల్ తిప్పి కొట్టేదండి. పిల్లడికి రక్తాలు కారేవి. ఎంత దారుణం!
నీకు దేవుడు పిల్లల్ని అప్పగిస్తే, దేవుడు నీ ముందు చంటి పిల్లల్ని పెడితే అపనమ్మకంగా ఉంటున్నావా? నీ పిల్లల్ని రేపొద్దుట అలాంటి వాళ్ళు ఎలా తయారవుతారో తెలుసా? సమాజానికి వాళ్ళే శాడిస్టుల్లాగా భయంకరమైన ఉన్మాదులుగా మారేది వాళ్ళే. చిన్నప్పుడు దెబ్బలు తిని రానున్న రోజులు వాళ్ళ హృదయాలు అలా మారిపోతాయండి. జాగ్రత్త. నీకు అప్పగించిన పిల్లల విషయంలో నమ్మకంగా, వాళ్ళకి ఆహారం పెట్టే విషయంలో, వారిని పోషించే విషయంలో నువ్వు తిన్నా తినకపోయినా నమ్మకత్వాన్ని కలిగి జీవించాలా. పిల్లలు కూడా తల్లిదండ్రుల విషయంలో ఎలా ఉండాలా? నమ్మకస్తులుగా ఉండాలా. తల్లిదండ్రులు వాడుకున్నంతసేపు వాడేసుకుంటారు. తల్లిదండ్రులతో ఉన్నంత వరకు వాళ్ళకు రెక్కలు వచ్చేదాకా తల్లిదండ్రులు వాడుకుంటారు. రెక్కలు వచ్చిన తర్వాత చెప్పండి, మీరు పక్కన ఉండండి, మా జీవితాలు మేము చూసుకుంటాం, మా బ్రతుకులు మేము చూసుకుంటాం, మాకు వాళ్ళు నచ్చారు, వీళ్ళు నచ్చారు, మీరు పక్కకు పోండి అవసరమైతే అని తల్లిదండ్రుల్ని అపనమ్మకంగా జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు అంటున్నాడు, దేశంలో నమ్మకస్తులైన వారి కొరకు నేను ఎదురు చూస్తాను. సంఘంలో నమ్మకంగా ఉంటున్నావా? దైవజనుడి దగ్గర నమ్మకంగా ఉంటున్నావా? నీకు పని అప్పగిస్తే నమ్మకంగా చేస్తున్నావా? అపనమ్మకత్వం, అబద్ధాలు, మోసము, ఒక పని చెప్తే ఇంకొక పని చేయడము, దైవజనులకి తెలియకుండా ఏవేవో చేయడం, ఇది అపనమ్మకత్వం. సంఘములో ఉన్నప్పుడు నమ్మకంగా ఉండాలా. దేవుని చేత కొంతమంది నమ్మకస్తులని పేరు పెట్టుకున్నారండి. చూపిస్తాను చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో ఒక వ్యక్తి గురించి ప్రభు పలుకుతున్న అద్భుతమైన మాట మీరు చూద్దురు కానీ చూడండి. 3వ అధ్యాయము 5వ వచనం చదువుదామా? దేవుని ఇంటిలో నమ్మకముగా ఉండెను. మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. నమ్మకంగా ఉన్నాడంట దేవుని ఇల్లంట్లో. ఎవరు చెప్పండి? మోషే. దేవుడు ఆయనని నమ్మి బాధ్యత అప్పగించాడు. ఇశ్రాయేలు ప్రజలు నడిపించే బాధ్యత దేవుడు ఆయనకు అప్పగించాడు. అమ్మా, అయ్యా, వింటున్నారా? దేవుని పనిలో, ఈ లోకములో దేవుడు నిన్ను పుట్టించింది, నీకు ఒక బాధ్యతనిచ్చి ఒక చక్కని ఉద్దేశంతో నిన్ను పుట్టించాడు, నిన్ను బ్రతికిస్తున్నాడు. నీలాంటోళ్ళు, నాలాంటోళ్ళు ఎంతో మంది లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉండగా దేవుడు నీకు ఇంకా ఆయుష్కాలను ఎందుకు ఇస్తాడంటే నువ్వు ఆయన పనిలో నమ్మకంగా ఉంటావని, నీకు ఇచ్చిన జీవితంలో నమ్మకంగా ఉంటావని, నీ దేవునికి ఇచ్చిన శరీరం విషయంలో నమ్మకంగా ఉంటావని, నీకు ఇచ్చిన అవయవాల విషయంలో నమ్మకంగా ఉంటావని, నీకు ఇచ్చిన కుటుంబం విషయంలో నమ్మకంగా ఉంటావని ఆయన నీకు అప్పగించిన పని. సేవకులకే కాదు ఆయన పని అప్పగిస్తా, సంఘమైన మీ అందరికీ, ఆయన రక్త మాంసములలో పాలుభాగస్తులు పొందుతున్న మీ అందరికీ, ఆయన గ్రంథాన్ని పట్టుకుంటున్న మనందరికీ ఈ భూమి మీద పని అప్పగించాడు. ఆయన ఇంటిలో మనందరికీ పని ఉంది. నువ్వు నమ్మకంగా ఉన్నావా? మోషే గురించి ఎంత చక్కని సాక్ష్యం అంటే, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడిగా ఉన్నాడు. ఆ హనన్యా గురించి కూడా నెహెమ్యా గ్రంథంలో మరి నెహెమ్యా గారు అంటారు, ఇతడు నమ్మకమైన వాడు అనే మాట మీకు చూపిస్తాను. 7వ అధ్యాయము 2వ వచనం చదువుదాం చూడండి. ఇంకెవరు నమ్మకమైన వారు బైబిల్ చెప్పిందంటే 7వ అధ్యాయం 2వ వచనం, నా సహోదరుడైన హనానాకి, కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారం ఇచ్చాను. హనన్య నమ్మకమైన మనుష్యుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు కలిగి. ఎందుకు దేవుడు ఇలాంటి వాళ్ళని బైబిల్లో రాయించాడు? హనన్య నమ్మకమైన వాడు. కొంతమందిని నమ్మలేం, నమ్మడానికి ఆస్పదం ఉండరు వాళ్ళు. సంఘములోనూ నమ్మకంగా ఉండాలి, దేవుని పనిలో నమ్మకంగా ఉండాలి. బైబిల్లో మనకు తెలుసు, మనకి లూకా సువార్త 16వ అధ్యాయం 10వ వచనంలో కొంచెములో నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువలో కూడా ఎలా ఉంటాడంట? చిన్నదే కదండి, చిన్న దాంట్లోనే కదండి నేను ఇలా చేశాను, చిన్న దాంట్లోనే కదండి ఇట్లా చేశాను, పెద్దవి నేను మంచిగానే ఉంటానండి, చిన్నయ్యేనండి. మా నాన్నగారు ఒకసారి మా పాల్గారినే మా చిన్నతనంలో ఎక్కువగా లెటర్స్ రాస్తూ ఉండేవారు. ఆ లెటర్స్ రాస్తుండగా లెటర్స్ రోజు తెప్పించుకునేవారు. రోజుకు ఒక 10-15 లెటర్స్ రాసేవారు. ఆ రోజుల్లో ఎంతోమంది కుటుంబాలని బలపరుస్తూ ఉండేవారు. ఆ లెటర్స్ అంటే అయ్యా ఎలా ఉన్నారు, బాగున్నారా అని ఒక ప్రసంగం రాసేసి వాళ్ళకి లెటర్ పోస్ట్ చేసేసేవారు అనమాట. అలా లెటర్స్కి చాలా డబ్బులు ఖర్చు పెట్టేవారు ఆ దినాల్లో. మా ఇంటి వెనకాల పోస్ట్ ఆఫీస్ ఉండేది. మరి వెళ్ళి, బాబు కొన్ని ఇన్లాండ్ కవర్సు, ఆ పోస్ట్ కార్డ్స్ పట్టరా నాన్న అంటే ఇన్ని పట్టుకుని వచ్చాడు. ఆ రోజు మరి ఆ పోస్టు మాస్టర్ గారు మరి ఏ ధ్యాసలో ఉన్నాడో తెలీదు, ఒక 10 లెటర్స్ ఎక్కువ ఇచ్చేసాడు ఆయన, ఎక్కువ తీసుకోవడంలో. మా డాడీ ఇంటికి వచ్చిన తర్వాత లెక్క పెట్టుకుంటుంటే అందులో 10 ఎక్కువ ఉన్నాయి. అదే మనలాంటి వాళ్ళం అయితే భలే ఎక్స్ట్రా భలే వచ్చేసినాయిరా బాబు అనుకుంటామేమో.
ఆ చిన్న వాటిలో కూడా మా డాడీ ఎంత నమ్మకత్వాన్ని కలిగి ఉండేవారంటే, ఆ 10 ప్రక్కన పెట్టి మరలా మా పాల్గారిని పిలిచి, నానా 10 లెటర్స్ ఎక్కువ వచ్చినాయి, ఆయన లెక్క పెట్టి సరిగా ఇవ్వలేదు, మరి నువ్వు కూడా చూసుకోకుండా వచ్చినట్టున్నావు, చిన్నపిల్లడు కదా, ఇదిగో ఇచ్చేసిరా రా అంకుల్కి ఇచ్చిరా అంటే, మా పాల్బాబు అన్నాడు, అమ్మ మళ్ళా అంత దూరం వెళ్ళాలా, మళ్ళా నడుచుకుంటూ వెళ్ళాలా, ఏం కాదులే డాడీ, మరి రేపు ఎప్పుడు చెప్దాను. నో, ఇప్పుడే వెంటనే ఆయనకు ఆ లెటర్స్ ఇచ్చేసిరా. ఆ లెటర్స్ ఇచ్చేస్తే ఆ పోస్ట్ మాస్టర్ గారు ఎంత నివ్వెరపోయారో తెలుసా. ఇంక మా డాడీ ఆయనకి గుర్తుండిపోయాడు అనమాట. పలానా పాస్టర్ గారు ఈ ప్రాంతంలో ఇంత నమ్మదగిన వాడా, ఇచ్చిన ఒక లెటర్ విషయంలో కూడా ఆయనకు నమ్మకత్వమా, ఈ పైసల విషయంలో నమ్మకత్వం, దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకత్వం. కొంతమంది ఒక నెల ఇస్తారు, 2వ నెల ఎగ్గొడతా ఉంటారు. దశమ భాగం విషయంలో నమ్మకంగా ఉన్నావా? దేవుని సంఘంలో నువ్వు పోషించబడుతున్నావు, దేవుని సేవకుని దగ్గర నువ్వు ఎదుగుతున్నావు, ఈ సంఘము ద్వారా నువ్వు మేలు పొందుతున్నావు, మరి ఈ సంఘానికి నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? దేవుని సేవకు నమ్మకంగా ఉంటున్నావా? దేవుని ద్వారా ఎన్నో దీవెనలు పొందుకుంటున్నావు, దేవునికి నీ శరీరాన్ని, నీ బలాన్ని, నీ శక్తిని, నీ ధనాన్ని ఇవ్వడంలో నమ్మకంగా ఉంటున్నావా? మన దగ్గర మేత తిని, మన దగ్గర బర్రెలు పక్కోళ్ళకి పాలిస్తున్నాయి అనుకోండి, ఎలా ఉంటుంది? అది నమ్మదగిందేనా? ఈ మైకు చక్కగా వాడబడుతుందని కొనుక్కుంటే, వాడబడాల్సిన టైంలో కిక్కురు మాట్లాడట్లేదు అనుకోండి, ఇది నమ్మదగిన వస్తువేనా? నువ్వు ఎన్నో వస్తువులు కొనుక్కుంటావు, వాడబడాల్సి వచ్చినప్పుడు వాడబడకపోతే అది నమ్మదగిందేనా? ప్రభు దగ్గర కూడా నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? నిన్ను నమ్మి ఆయన నీకు ఆరోగ్యం ఇస్తున్నాడు, నిన్ను నమ్మి కుటుంబాన్ని ఇచ్చాడు, నిన్ను నమ్మి ఉద్యోగం ఇచ్చాడు, నిన్ను నమ్మి వ్యాపారం ఇచ్చాడు, నిన్ను నమ్మి ఆశీర్వాదం ఇచ్చాడు, నిన్ను నమ్మి గొప్ప రక్షణ ఇచ్చాడు, నిన్ను నమ్మి ఎన్నో ఆశీర్వాదాలతో నిన్ను నింపుతుంటే నువ్వు ఆయనకు నమ్మదగంగా ఉన్నావా? ఈరోజు ప్రశ్న వేసుకుందాం. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మదగినవాడు. యవనస్తులారా, నమ్మకంగా ఆయన పరిచర్య చేయండి, బదులు ఆశించకండి, ఆ బదులు ప్రభు ఇస్తాడు. స్త్రీలారా, నమ్మకంగా దేవుని పనిలో వాడబడండి, నమ్మకంగా ప్రార్థన చేయండి. పౌలు గారు కూడా అంటాడు, పూర్వము హింసకుడును దూషకుడునైన వ్యక్తిని నేను, తన పరిచర్యకు ఆయన నమ్మకమైన వానిగా నన్ను ఎంచుకొని నేను నమ్మకంగా ఉంటానంతే. 600 అయినా 106 అయినా, ఎంత శ్రమ పడినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని దెబ్బలు నన్ను కొట్టినా, చివరకు శిరశ్ఛేదనం చేయబడినా కూడా పౌలు తన నమ్మకత్వాన్ని వదిలిపెట్టలేదు. అందుకంటాడు, మంచి పోరాటము పోరాడాను, నా పరుగు కడముట్టించాను. అమ్మా అయ్యా, కుటుంబంలో నమ్మకంగా ఉండండి, దేవుల్లో నమ్మకంగా ఉండండి. నువ్వు ఎక్కడుంటే అక్కడ నమ్మకంగా ఉండు, నీ ఆఫీసులో నమ్మకంగా ఉండు, నీ ఉద్యోగంలో నమ్మకంగా ఉండు, నీ వ్యాపారంలో నమ్మకంగా ఉండు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి. హల్లెలూయా. కొంతమంది అంటారు, నమ్మకంగా ఉంటే రోజులు ఉంటాయండి అంటారు. లేదు, ఉంటాయి. నీ పక్షంగా దేవుడు ఉంటాడు, నీ పక్షంగా మనుషులు కాదు, దేవుడు ఉంటాడు. అన్నిట్లో నమ్మకంగా ఉండు. రాజమండ్రి సంఘంలో మా చిన్నప్పుడు ఒక అంకుల్ వచ్చేవాడు, ఆ బ్యాటరీ లైట్లు బాగు చేసేవాడు ఆయన. అప్పట్లో బ్యాటరీ లైట్లు ఉండేవి కదా. అప్పుడు ప్రభువులో లేనప్పుడు ఆయన ఏం చేసాడు, ఎవరైనా ఆయన దగ్గరికి వస్తే ఒక 5 రూపాయలతో పోయేదాన్ని కూడా ఏమనేవాడు తెలుసా, అమ్మో ఇది చాలా పాడైపోయిందండి, లోపల అది మార్చాలండి ఇది మార్చాలండి అని 5 రూపాయలకి బాగా అయిపోయేదాన్ని 100 రూపాయలు తీసుకునేవాడు. అలా సంపాదించుకోవాలనుకునేవాడు. అలా సంపాదించినప్పుడు డబ్బులు కనబడేవే కానీ అతను అనుభవించలేకపోయేవాడు కాదు. అయితే ఎప్పుడైతే ప్రభువుని నమ్ముకున్నాడో, ప్రభువుని ఆశ్రయించాడో, ఏమైందో తెలుసా ప్రియులారా, ఎంత ఉంటే అంతే, అమ్మా ఇదిగో దీనికి 5 రూపాయలు అవుతుంది, ఒక రూపాయో ఒక అర్ధ రూపాయో వేసుకునేవాడు తన కృషికి, తన శ్రమకి. అంతే, న్యాయబద్ధంగా వ్యాపారం చేశాడు. మీకు తెలుసా, ఆ చిన్న వ్యాపారాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఆ తర్వాత బ్యాటరీ లైట్లు బాగు చేసుకునే వ్యక్తినే బ్యాటరీ లైట్లు అమ్ముకొని షాపు పెట్టుకునేంత స్థాయికి దేవుడు తీసుకెళ్ళాడు. హల్లెలూయా. ఆ చుట్టుపక్కల ఎంతమంది ఉన్నా సరే ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళేవారు కాదు, ఈయన నమ్మదగిన వాడని ఆయన దగ్గరికి వచ్చేవారు. నమ్మకంగా జీవించండి, నమ్మకమైన వాడు మీకు తోడుగా ఉంటాడు ఎప్పుడు. ఈ ఉదయకాల సమయంలో నమ్మకస్తులు ఆయన ఎప్పుడు మర్చిపోడు. కడ వరకు మరి 2వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో అంటాడు, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకేమిస్తాను, జీవకిరీటం ఇస్తాను. నీకు అప్పగించిన బాధ్యతలు నమ్మకంగా చేయి, నమ్మకంగా జీవించు. ఒక సంఘానికి సేవకురాలివా, నమ్మకంగా ఆయన పని చేయి. సోమరిగా ఉండొద్దు, లోకాన్ని ఆశించొద్దు, లోకాశల వైపు పరిగెలెట్టద్దు. విశ్వాసిగా ఉన్నావా, నమ్మకంగా సంఘములో ఉండు. 10 సంఘాలు మార్చకు, 10 చోట్ల తిరగకు. 100 మంది పెడతారు ఈ చుట్టుపక్కల, వాళ్ళ ఇష్టం. జీవము గల సంఘములో నాటబడు, నమ్మకంగా ఈ సంఘంలో పరిచర్య చేయి.
నమ్మకంగా ఇదిగో దేవుడు నీకు 1 రూపాయితో నీకు ఇస్తున్నప్పుడు ఆ 1 రూపాయిలో నమ్మకంగా ఉండు. దేవుడిని అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఒక బిల్డరు ఒక పెద్ద ఓనర్ దగ్గర చక్కగా పని చేస్తున్నాడు. ఎన్నో బిల్డింగ్లు కడుతున్నాడంట, చాలా అందంగా కడుతున్నాడు. ఆ యొక్క అధికారి, ఆ యజమాని దగ్గర ఎక్కువ డబ్బులు ఆశించట్లేదు. ఆయన ఎంత ఇస్తాంది తీసుకొని చేస్తా ఉన్నాడంట. అయితే ఇక చాలా ఓపిక అయిపోతుంది. జీతం సంపాదించి జీవితంలో నడుస్తా ఉన్నాడు. ఇతనికి ఒక దురాశ కలిగింది. నేను ఎంత కష్టపడుతున్నా నాకు వచ్చే జీతమే ఇస్తున్నాడు తప్ప నాకు ఎక్స్ట్రా ఎప్పుడు ఇవ్వట్లేదు. నేను ఎందుకెంత నమ్మకంగా చేయాలా? నేను ఎందుకెంత బాగా కష్టపడాలా? నేను కష్టపడను. ఈ చివరి బిల్డింగ్ అని చెప్పాడంట బిల్డర్కి, బాబు ఇంక ఒక్కటి కట్టు పెట్టయ్యా, ఇది నాకు చాలా ఇష్టమైన వ్యక్తికి నేను ఇవ్వబోతున్నాను, ఎన్ని లక్షలైనా పర్వాలేదు, మంచిగా కట్టు పెట్టవా అన్నాడంట ఆ యజమాని. ఆయన అనుకున్నాడు, ఈ 99 వాటిల్లో నమ్మకంగా ఉన్నాను, ఈ 100వ దాంట్లో ఎంతో కొంత సంపాదించుకుంటాను అని చెప్పి ఆ ఇటుకల ఖర్చులో సగం మిగిలి చేసుకోవడం, ఆ యొక్క ఇసుక ఖర్చులో సగం మిగిలి చేసుకోవడం, ఆ ఐరన్ దాంట్లో సగం మిగిలి చేసుకొని అలా ఆ కకృతిపడి ఆ తాత్కాలికంగా దొరికే ఆ ఈవుల కొరకు ఆయన ఆశపడి దాచుకున్నాడు. అంతా పూర్తయిపోయింది. కొన్ని లక్షల రూపాయలతో ఒక విల్లా రెడీ చేశాడు. అంత అయిపోయిన తర్వాత, సార్ ఇదిగోండి మీ బిల్డింగ్ కట్టించానంటే అప్పుడు ఆ యజమాని అన్నాడంట, ఇది నా ప్రియమైన వ్యక్తికి ఇవ్వాలనుకుంటున్నాను కదా, ఆ వ్యక్తి ఎవరో కాదు నువ్వే అన్నాడంట. ఆ వ్యక్తి నువ్వే, నాకు ఇన్ని బిల్డింగ్లు కట్టిపెట్టి, ఇన్ని విల్లాలు కట్టిపెట్టి నాకెంతో మేలు చేసావు, అందుకే ఈ చివరి బిల్డింగ్ నీకు ఇచ్చేస్తున్నాను అని తాళాలు ఇస్తే ఎవరైనా అయితే చెప్పండి సంతోషంగా తీసుకుంటాం. కానీ ఆయన సంతోషంగా తీసుకోలేడు. ఎందుకంటే నాణ్యత పెట్టి కట్టలేదు, వెలబెలబోయేలా కట్టాడు. ఇసుక ప్లేస్లో ఏదో వేసేసాడు, సరైనటువంటి మరి అరకొర వస్తువులతో కట్టేశాడు, సరిగా కట్టలేదు. అయ్యో ఈ బిల్డింగ్ నాకే అని తెలుసుంటే ఎంత బాగా కట్టుకునేవాడినో కదా. ఆ చివరి విషయంలో నమ్మకత్వాన్ని కోల్పోయాడు ఆ బిల్డర్, బాధపడాల్సి వచ్చింది. ప్రభు కూడా నమ్మకమైన మంచి దాసుడా అని పిలిచే రోజు రాబోతా ఉంది. నువ్వు పడుతున్న కష్టానికి, నువ్వు పడుతున్న ప్రయాసకి, నువ్వు కారుస్తున్న కన్నీటికి, ఇదిగో నువ్వు చేస్తున్న సేవకు, నువ్వు పడుతున్న నిందలకు ఆయన నీకు బహుమానాన్ని సిద్ధపరచుకుని వస్తున్నాడు. అంతవరకు నమ్మకంగా ఉండు, దేవుడు నీకు బహుమానాన్ని ఇస్తాడు. నిన్ను చేయి విడిచిపెట్టేవాడు కాదు, నమ్మకస్తులు ఆయన ఎప్పుడు విడిచిపెట్టాడో మనకు బైబిల్లో చాలామంది తెలుసు. మరి అబ్రహాము నమ్మకంగా దేవుని నమ్ముకున్నాడు, ఆయనను హెచ్చించాడు. నువ్వు కూడా ఈ క్రైస్ట్ టెంపుల్లో దేవునికి నమ్మకంగా జీవించు, దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. ఆయన కూడా నమ్మదగిన వాడే, ఆయన నిన్ను విడిచిపెట్టాడు. ఎంత గొప్ప దేవుడు తెలుసా? నిన్ను క్షమించటంలో, నిన్ను కాపాడడంలో, నిన్ను హెచ్చించటంలో, నిన్ను దీవించటంలో, నిన్ను కాపాడుటలో, తన వాగ్దానాలు నెరవేర్చడంలో, ఆపత్కాలంలో నీకు సహాయం చేయటంలో ఆయన నమ్మదగిన వాడిగా ఉన్నాడు. కాబట్టి మనం కూడా నమ్మకంగా ఉందాం.